హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి. ఎగ్ వేసి దొండకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. పిల్లలు దొండకాయ తినని వాళ్ళకి ఇలా ఎగ్ అంటే ఇష్టపడతారు కాబట్టి ఇలా ఎగ్ వేసి చేయండి. వెజిటేబుల్స్ మంచిగా ఈజీగా తినేస్తారు. ఇది జొన్న రొట్టెలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. లేకపోతే రైస్లోకి సైడ్ డిష్గా లేకపోతే సాంబార్ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. నేను అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి. దానికి 2 ఆనియన్స్, మీడియం సైజు ఆనియన్స్ వేసాను. వేసి పచ్చిమిర్చిలో సాల్ట్ వేసి మిక్సీ పట్టిన పచ్చిమిర్చి వేసాను. నేను మొత్తం పచ్చిమిర్చితోటే చేస్తున్నాను ఇది. మీరు స్పైసీకి సరిపడా వేసుకోండి. ఒక 6 పచ్చిమిర్చి వేసాను నేను హాఫ్ కేజీ దొండకాయకి. అంటే కొంచెం నార్మల్గా స్పైసీగా లేవు, మరి బాగా చప్పగా లేవు, మీడియంగా ఉన్నాయి. మీరు దాని తగ్గట్టు వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం. పసుపు కూడా వేసాను. ఆయిల్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను హాఫ్ కేజీకి ఒక 2 పావులంతా వేసాను. అంటే 2 పెద్ద టేబుల్ స్పూన్స్ అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు వేసి మంచిగా కలిపేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయాక ఇప్పుడు మనం ఒక అర కేజీ దొండకాయలు పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలండి. చాలా లేతగా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా. మీకు రెడ్గా అలా ఉంటే మాత్రం కర్రీలోకి వేయకండి. అది చట్నీ అయితే చాలా బాగుంటుంది. అవి వేస్తే కొంచెం అంత టేస్టీగా రాదు, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇవైతే మంచిగా స్మూత్గా ఉడికిపోతాయి లేతగా ఉంటే. ఇప్పుడు మంచిగా దొండకాయలు వేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ఇదంతా మంచిగా దొండకాయలకు పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మంచిగా కొద్దిగా సేపు మగ్గించుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ 50% అట్లా దొండకాయ ఉడికాక మనం ఇప్పుడు ఎగ్ వేసుకుందామండి. ఎగ్ వేసాక మనం కదపకుండా మూత పెట్టేసుకోవాలి. వేయగానే కదిపితే కొంచెం నీచు వాసన వస్తుంది, అస్సలు బాగోదు తినడానికి. అందుకే మనం వేసాక మూత పెట్టేసి మంచిగా మగ్గాక మళ్ళీ అప్పుడు కదుపుకోవాలి. నేను అర కేజీ దొండకాయలకి 5 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఎంత ఇష్టమైతే అంత ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేను 5 వేసాను. ఇప్పుడు మంచిగా ఎగ్ కొంచెం బాగా ఉడికాక మనం మంచిగా చిన్న చిన్నగా అయ్యేలాగా ఒకసారి కదిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సరిపడా కొత్తిమీర, ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా అలాంటివి ఏమీ వేయొద్దు, అస్సలు బాగోదు. ఓన్లీ ధనియాల పొడి మాత్రం, వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ అంత వేసాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసాను సన్నగా తరుక్కుంది. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా డ్రైగా పొడి పొడిలాడుతూ వస్తుందండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పచ్చిమిర్చి నచ్చని వాళ్ళైతే మీకు కారం పొడి వేసుకోండి. అది ఏ టైంలో అంటే ఎగ్ వేసాక, ఎగ్ బాయిల్ అయ్యాకనే వేసుకోండి. ఫస్ట్ దొండకాయలు మాత్రం కారం వేయొద్దు. అప్పుడు అలా కారం వేస్తే ఇలా డ్రైగా రాదు కర్రీ, కొంచెం వాటరీగా వస్తుంది. చూడండి, మంచిగా రెడీ అయిపోయింది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి చపాతీతో పెడితే మంచిగా తింటారు. ఈ కర్రీ చప్పగా చాలా బాగుంటుంది. హాఫ్ కేజీ కర్రీ ఇద్దరు కూడా తినేయచ్చు రోటీస్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది ఇలాగే చేస్తే. చూడండి, మంచిగా ఇంకొక 2 మినిట్స్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మొత్తం మంచిగా ఎగ్ మసాలా అంతా కలిసిపోయి మంచిగా ఫ్లేవర్ వస్తుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.